విశాఖ బాధితుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బొత్స సత్యనారాయణ. కనీసం వారికి ఏం కావాలో కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అయితే గత ప్రభుత్వం విధ్వంసం చేసిన వ్యవస్థల్ని చక్కదిద్దే పనిలో తాముంటే ఈలోపు ఈ దుర్ఘటన జరిగిందని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. సంఘటన జరిగినప్పుడు సంఘటనకి ఏ విధంగా దాన్ని ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచన చేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంతకుముందు పూర్వపరాలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏవైతే చర్యలు తీసుకున్నామో అంతకంటే మిన్నగా తీసుకునేటట్టు ఆలోచన చేయాలి. ప్రభుత్వం పరిస్థితి తెలియదు కాదు కదా, మీకు తెలియదే చెప్పండి. మరి అధికారులు ఏం చేస్తున్నారు? వచ్చి నెగోషియేట్ చేయవలసిన బాధ్యత మీకు ఉంది కదా, వాళ్ళు వాదాల్సిన బాధ్యత ఉంది కదా. వాళ్ళు కనీసం వాళ్ళు నీళ్ళు తాగారా పాలు తాగారా అని చూసుకొని ఇక్కడ శిబిరాన్ని పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు వచ్చిన ఆ ఫ్యామిలీస్ కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఉంది కదా. కూర్చొని పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చుకొని టీవీలో అంటే అది కాదు కదా. మేమేం చట్టాన్ని చేతిలో తీసుకోమని చెప్పట్లే. ఏవైతే ఇంతకుముందు చట్టాలు ఉన్నాయో చేయాలి. రాబోయే కాలంలో ఎందుకంటే ఇలాంటివన్నీ అరికట్టడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలో చేయాలి. ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటనలు చాలా బాధిస్తుంది.